అన్వేషిపిన్ కాండెతుం మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఏ రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. స్టోరీ, ప్లాట్ ఇవన్నీ చూసుకుంటే మనం రెగ్యులర్గా న్యూస్ ఛానల్స్లో చూసే ఆ కొన్ని ఆస్పెక్ట్స్ని తీసుకొని అవే కేసెస్ని రిపీట్ చేసినట్టు అనిపించింది. సోషల్ మీడియాలో మూవీ మీద గట్టిగానే హైప్ ఇస్తున్నారు అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంది అంటున్నారు. బట్ మూవీలో నాకైతే అంత సస్పెన్స్ ఆస్పెక్ట్స్ ఏం అనిపించలే. మూవీలో వీళ్ళు తీసుకున్న క్రైమ్ స్టోరీస్ అన్నీ చాలా అవుట్డేటెడ్గా మనం ఎప్పటి నుంచో చూస్తున్న స్టోరీస్నే వీళ్ళు మళ్ళీ వేసి రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా బెటర్ కేసెస్ తీసుకుంటే బాగుండేది. కేసెస్ల విషయానికి వస్తే ఫస్ట్ కేసు వచ్చేసి కొడుకు ప్రేమించాడని ప్రియురాలను చంపేసిన ప్రియుడి తండ్రి. ఇది లవ్ స్టోరీ టైప్ ఆఫ్ క్రైమ్. ఇలాంటివి మనం ఎన్నో చూస్తుంటాం న్యూస్ ఛానల్స్లో, అంత కొత్తగా ఏం లేదు ఇందులో. సెకండ్ కేసు వచ్చేసి వాళ్ళ అక్క అక్రమ సంబంధం తెలిసిందని సొంత చెల్లెల్ని చంపేసిన అక్క. ఇది కూడా విలేజ్లో జరిగే ఎఫైర్స్, అక్రమ సంబంధం రిలేటెడ్ క్రైమ్. ఈ స్టోరీస్ మనం కొత్తగా ఏం చూడట్లే కదా, న్యూస్లో అండ్ నేరాలు ఘోరాలు అనే ప్రోగ్రామ్స్లో కూడా చాలానే చూసాం ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీస్వి. అందుకే నేను ఎక్కువ కనెక్ట్ కాలేకపోయినా, ఎప్పుడో చూసినట్టే విన్నట్టే ఉన్నాయి. అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఇక దాని గురించి మాట్లాడుకుంటే ఈ 2 కేసెస్లో ఫస్ట్ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్లోనే పోలీసులు టోటల్గా ఫెయిల్ అవుతారు. ఆ టైంలో ఉన్నది ఒకటే ఒక ప్రాసెస్, విచారణ. బట్ దాన్ని కూడా టోటల్గా స్కిప్ చేసి నెగ్లిజెన్స్ చేశారు పోలీసులు. ఈ కేసెస్లో సిస్టర్, చర్చ్ ఫాదర్ వాళ్ళ ఇంటిని బాగా సెర్చ్ చేస్తే కేసు అక్కడితోనే అయిపోయేది. ఆ థాట్ మనకు వస్తుంది కాబట్టి ఫాదర్ ఇంట్లోకి ఎవరు వెళ్లకుండా సిఐ, డిఎస్పి, క్రిస్టియన్స్ అని, సంఘాలని, ఇవి కుదరవని ఏవేవో చూపించి ఆ కేసుని అక్కడి నుంచి లాగుతూ వెళ్తారు. అండ్ సెకండ్ హాఫ్లో సెకండ్ కేసు వచ్చేసి ఈ కేసు స్టార్టింగ్లో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అండ్ క్యూరియాసిటీని కూడా డెఫినెట్గా బిల్డ్ చేస్తుంది. బట్ ఎక్కడి నుంచి అయితే ఈ స్టోరీలో హీరోకి ఎన్వలప్ దొరుకుతుందో అక్కడనే ఈ కేసు కూడా టోటల్గా ఫెయిల్ అవుతుంది. ఆ ఎన్వలప్ దొరకగానే అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు, ఇవన్నీ తెలిసిపోతే మన హీరోకి, బట్ ఎందుకు అరెస్ట్ చేయడు అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. సేమ్ ఫస్ట్ కేసులో జరిగింది ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ చేశారు, లాగుతూ ఉంటారు. అసలు ఇప్పుడంటే సీసీటీవీలు ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది అండ్ ట్రాకింగ్, ఇవన్నీ పాసిబుల్. బట్ అప్పట్లో ఉన్నది విచారణ అండ్ సర్చింగ్. దాన్ని కూడా టోటల్గా స్కిప్ చేసి ఏవేవో చూపిస్తున్నారు. అండ్ 6 years నుంచి ఈ చిన్న పాయింట్ని ఏ పోలీస్ పట్టుకోలేదా, అంత నెగ్లిజెన్స్గా ఉన్నారా? ఎప్పుడో చనిపోయిన అమ్మాయి ఇంటిని సెర్చ్ చేస్తే అయిపోయేది కదా, అక్కడితోనే కేసు కూడా కంప్లీట్ అయ్యేది. బట్ అది మాత్రం చేయట్లేదు. ఓకే, హీరో ఆ ఎన్వలప్ తీయాలి అనుకుందాం. మరి తీసాక ఎందుకు వెయిటింగ్? ఎవరు చేశారో తెలుసు, ఎందుకు చేశారో కూడా తెలుసు. మరి ప్రొసీడ్ కావచ్చు. మళ్ళీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడము, ఎవరు చేశారు, ఇవన్నీ మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయడము చాలా లాగినట్టు అనిపిస్తుంది. అలాగే ఇంకో రాంగ్ స్టెప్ ఏంటంటే ఫేక్ ప్లాన్ని క్రియేట్ చేశారు కావాలని హీరో. అసలు ఆ ఫేక్ ప్లాన్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఏం క్లారిటీ ఉండదు. ఆ ఫేక్ ప్లాన్ వల్లనే పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోతాడు. అది కూడా పెద్ద బొక్కనే అనొచ్చు. అసలు ఈ ప్లాన్ అంతా అవసరమే లేదు. పోస్ట్ మ్యాన్ అండ్ వాళ్ళ కొడుకుని విచారణ చేసి 3rd degree చేస్తే ఎప్పుడో కంప్లీట్ అయ్యేది కేసు అంతా. సో ఇలా అనవసరమైన పాయింట్స్ అన్నీ పెట్టి ఈజీగా కంప్లీట్ అయ్యే స్టోరీని కాంప్లికేటెడ్గా చేశారు. అండ్ లాస్ట్కి హీరో అరెస్ట్ చేసిన తర్వాత చేతికి బేడీలు వేయకుండా లాక్కొని వెళ్తాడు. అక్కడి నుంచి అతను పారిపోతాడు. ఇదంతా సింపుల్గా ఉంది, ఇందులో నెగ్లిజెన్స్ తప్ప పెద్ద ట్విస్ట్ ఏముంది? చాలామంది ఈ క్లైమాక్స్ ట్విస్ట్నే అద్భుతంగా ఉంది, మైండ్ బ్లోయింగ్గా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చాలా అంటున్నారు సోషల్ మీడియాలో. బట్ ఇక్కడ జరిగింది మాత్రం పోలీసుల నెగ్లిజెన్స్. వాళ్ళు ఏదో అప్రమత్తంగా ఉండక ఇవంతా జరుగుతుంది. నాకైతే అంతే అనిపించింది. ఆ సీన్స్లో పెద్దగా ఏం లేదు అందులో. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, హీరో టొవినో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు పోలీస్ ఆఫీసర్కి. బాడీ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశాడు. మ్యూజిక్ బై సనా, బీజిఎం పెద్దగా వినిపించలేదు, నాకు అర్థం కాలేదు. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.